జూలై 19 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 19, ఈరోజు శనివారం నాటి పంచాంగం చదువుదాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష నవమి శనివారం పగలు 1:20 వరకు ఉంది. మరి భరణి నక్షత్రం రాత్రి 12:17 వరకు ఉంది. శూల ఈ రోజున వజ్యం పగలు 10:53 నుంచి 12:22 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:49 నుంచి 9:19 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2:30 సమయం అనుకూలంగా ఉంటుంది. ఉదయం ముహూర్తం 5:30 నుంచి 7:22 వరకు. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:34. గురువు చంద్రుడు మిథునంలో ఉన్నారు. రవి బుధులు కర్కాటకంలో, కుజకేతువులు సింహంలో, రాహువు కుంభంలో, శని మీనంలో, శుక్రుడు వృషభంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు ప్రతి పని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏ అంశంలోనూ కూడా ఇబ్బంది పడకుండా చాలా ప్రశాంతంగా కార్యక్రమాలని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇందాక పొరపాటున చంద్రుడు మిథునంలో ఉన్నారు, చంద్రుడు మేషంలో ఉన్నారు. ఇక్కడ కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు తెలివిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రణాళికాబద్ధంగా చేస్తారు. ఇవాళ బంధుమిత్రులతో కలిసి చాలా వ్యవహారాల మీద మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా చాలా విజయాలు కూడా సాధించే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేస్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి వృత్తి విషయంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ కూడా అది కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం వస్తుంది. కృతిక ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ కృతిక 2, 3, 4 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చికాకులతో, ఒత్తిడితో పూర్తి చేసుకుంటారు. కానీ నష్టం ఏముండదు. మృగశిర 1, 2 పదాల వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ రోజున అనేకమైనటువంటి వ్యాపకాలతో కాలక్షేపం చేస్తారు. అనేకమైనటువంటి వ్యవహారాలు చేస్తారు. కానీ ఏ వ్యవహారంలోనూ కూడా వాళ్ళకి పనులు సానుకూలంగా జరిగే అవకాశం ఉండదు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతా బాగుంది అనుకుంటూ ముందుకు వెళ్ళడం కంటే కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీకు తెలివితేటలు బాగా పనిచేస్తాయి, కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. ఏమరపాటుగా ఉండదు. ఎవరి వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు. మీ వ్యవహారాల్లో ఎవరికి కూడా కలుగజేసుకునే అవకాశం వద్దు. ప్రధానంగా ద్రవ్యం, డబ్బు ట్రాన్సాక్షన్ చేసే విషయంలోనూ, వృత్తి విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఏ పని కూడా ముందుకు వెళ్ళవు.
మీరు చేయకపోవడం కానీ చేసే ఆలోచనలు మీకు రాకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సమస్యాత్మకంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ద్రవ్య లోపం బాగా కనబడుతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. సింహరాశి కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా పనులు చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అందరికీ ఒకే రకమైనటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. పనులు చేయగలిగినటువంటి తెలివితేటలు ఉంటాయి. పనులు చేసేందుకు ఎదుర్కొన్న వనరులు ఉంటాయి. ఉండి కూడా మీరు పని చేయకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద సమస్య, విచిత్రమైన సమస్య. సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇతరుల వ్యవహారాలు దొరికి పోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవడం చాలా అవసరం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. మఘా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా సానుకూలంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేసే అవకాశం వస్తుంది. ఉన్నందులో కొంత మంచి లక్షణాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళ అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యా రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సత్ఫలితాలు ఉంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. చిత్త 1, 2 పాదాలు వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. తర్వాత తులారాశి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సూక్ష్మంగా పరిశీలించడం అలవాటు చేసుకుంటారు. ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని దాని మీద ఒక అవగాహన కలిగి ఉంటారు. గొప్పదైనటువంటి మానసిక వ్యవస్థను ప్రదర్శిస్తారు. చాలా లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగస్తులకి వాళ్ళు చాలా లాభదాయకంగా నడుస్తూ ఉంటుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు. విశాఖ 1, 2, 3 పదాలు వాళ్ళకి కుటుంబంలో అందరితోనూ కూడా సహవాసంగా ఉంటూ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంగా కూడా మంచి పరిస్థితులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతంగా మీరు కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. అయితే ఈ రోజున ఎంత బాగుంది అనుకున్నప్పటికీ కూడా మీరు తొందరగా ముందుకు వెళ్ళకుండా 1-2 సార్లు ఆలోచించి ప్రతి పనిలోనూ కూడా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ, ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి కోణంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ధనురాశి ఆర్థిక లావాదేవీల్లో మంచి మార్పులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. శుభవార్తలు తరచుగా ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎన్ని చెప్పినా కానీ గురువు, రవి, బుధుడు, కుజుడు వరుసగా షష్ఠ, సప్తమ, అష్టమాల్లో ఉంటూ కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు చూపించే రీతిగా నడుస్తోంది. వాళ్ళ వలన కొంచెం ఇబ్బందికరమైన పనులు జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వస్తువులు కొనుగోలు విషయంలో, ఆర్థిక అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి ఈరోజు కుంభరాశి వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు, సందర్భానుసారంగా ఆలోచిస్తారు, అందరితోనూ మంచిగానే మాట్లాడతారు. కానీ మీకు వచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా వ్యతిరేకంగా ఉండే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అంశాలను గమనించుకుంటారని చెప్పి ఈ రోజున శతభిష నక్షత్రం వాళ్ళకి మానసికమైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పూర్వభద్ర 1-2-3 పాదాలు వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు చాలా చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా వేగంగా నడుస్తాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలు కూడా చాలా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.